చాలా నచ్చింది. అండ్ నేను యాక్చువల్లీ కొంచెం భయపడింది కూడా అదే. ఎందుకంటే ఇన్నసెన్స్ ఉండాలి, పవర్ పోకూడదు. ఇది పుష్ప క్యారెక్టర్ పవర్ ఉంటుంది కదా, మరీ దిగిపోకూడదు, బట్ అమ్మాయికి వంగాలి. సో ఐ థింక్ దట్ క్యారెక్టర్ డిజైనింగ్, ఆ ఇద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీ, ద హోల్ డిజైన్ ఇట్ సెల్ఫ్ వాజ్ సూపర్. అండ్ జెన్యున్లీ ఆ అమ్మాయికి నాకు బాగా సపోర్ట్ చేసింది. వెన్ కమ్స్ టు పర్ఫార్మెన్స్, ఒక అమ్మాయి కంఫర్టబుల్ లేదంటే మనం చేయలేం. నేనైతే చేయలేను. సో నాకెప్పుడు నా కౌంటర్ యాక్టర్ పర్ఫెక్ట్ ఉంటే, నా కౌంటర్ యాక్టర్ నాకు సపోర్ట్ చేయగలిగితే నేను బాగా చేయగలను. సో మై పర్ఫార్మెన్స్, లాట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మై కౌంటర్ యాక్టర్. నాకు నిజంగా పర్ఫార్మెన్స్కి ఏదైనా పేరు వచ్చిందంటే, అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద డైరెక్టర్. ఆఫ్టర్ ద డైరెక్టర్ ఇస్ ఎనీబడి ఎల్స్ హూ ఐల్ గివ్ క్రెడిట్ టు. ఇట్స్ ఆల్ మై కౌంటర్స్. నాకు చిన్న కౌంటర్ ఇచ్చోళ్ళైనా, నాకు కేశవ్ అయినా, నాకు హీరోయిన్ అయినా, ఎవరైనా కూడా నేను అంటే ఒక మంచి ఆర్టిస్ట్ సీన్ లేపేస్తుంది. సో అది నా గొప్పతనం కాదు. జెన్యున్లీ ఇది నేనేదో హ్యూమిలియేటర్ కాంప్లిమెంటరీ డార్లింగ్. తను చూడు అంత బాగా చేసినప్పుడు నాకు కూడా ఎక్సైట్మెంట్, నాకు రిథమ్ వస్తుంది అని. అండ్ నేను ఇప్పుడు ఏదో అవతల ఆర్టిస్ట్ రిథమ్ లేకపోతే ఎంత చేసినా మనం అవతల చేయలేరు. ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే అవతల వాళ్ళు ఆ రిథమ్ లేకపోతే, ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ గివ్ క్రెడిట్ టు ది అదర్ యాక్టర్స్, ఎస్పెషలీ శ్రీవల్లి. షీ పుల్డ్ ఆఫ్ ద రోల్ వెరీ వెరీ వెల్. అంటే నేను ఒక డిగ్లామరస్ రోల్ చేస్తాను కదా, ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్. ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. నేను భయపడా, అమ్మాయి నేను గ్లామర్గా ఉండాలి అని అనుకుంటుందా, లేదంటే ఆల్ అవుట్ వెళ్ళిపోద్దా అని. బట్ జెన్యున్లీ షీ వెంట్ ఆల్ అవుట్. డైరెక్టర్ గారు నమ్మి షీ వెంట్ ఆల్ అవుట్ అండ్ షీ డిడ్ వెరీ వెల్. అండ్ దేవి గారు, బేసిక్గా మీ మ్యూజిక్ లిరిక్స్ అలా సెట్ అవుతాయా? లిరిక్స్కి సెట్ అయ్యేలాగా మీరు మ్యూజిక్ చేస్తారా? అండ్ ఫస్ట్ లిరిక్స్ సెట్ చేస్తారు, ఆ తర్వాత మ్యూజిక్ సెట్ చేస్తారు. యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం ట్యూన్ చేస్తాం, తర్వాత లిరిక్ రాస్తారు. లేదంటే ట్యూన్ చేసినప్పుడు నాకు కొన్ని మ్యాక్సిమం నాకు ఏదైనా వర్డ్స్ వచ్చేస్తాయి రఫ్గా, అది పెట్టి కొన్ని చేస్తాం, లేదా అవి మారుస్తాం. అలా జనరల్గా సాంగ్స్ చేసినప్పుడు. కానీ సుక్కుబాయిది నాది బోస్ గారిది కాంబినేషన్ ఉన్నప్పుడు ఏం తెలుసా, నిజంగానే చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా మా ముగ్గురికే తెలియదు లిరిక్ ఫస్ట్ ట్యూన్ చేసామా, ట్యూన్ ఫస్ట్ లిరిక్ చేసామని. ఇట్స్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇలాగే కూర్చునే చేస్తాం పాట. ఇప్పుడు కూడా కీబోర్డ్ మీద కూర్చునేది చేస్తుంది లేదు. సడన్గా బోస్ గారు ఏదో వర్డ్ చెప్తారు, లేదా ఒక లైన్ చెప్తారు, దానికి వెంటనే నేను ట్యూన్ పాడతా, అరే బాగుందని ఆ మీటర్లో నెక్స్ట్ లైన్ చెప్తారు. లేదా నేను ఊరికే పడతాను ఏదో పాడతా, దానికి ఆయన లిరిక్ చెప్తారు, అరే బోస్ గారి లిరిక్ చాలా బాగుంది, నెక్స్ట్ లైన్ ఈ మీటర్లో పట్టుగా. అలా నిజంగా మా ఏ పాట కూడా ఇప్పటివరకు ఎప్పుడు చేసామో మాకు తెలియదు. అయిపోయిన తర్వాత అరే భలే ఉంది కదా తెలుగు అనుకుంటాం మేము, ఏదో వేరే ఎవరు పాటలాగా. బోస్ గారు అంటే గుర్తుకొచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నాతో బోస్ గారు, అంటే బోస్ గారు నాకు ఆర్య సినిమా నుంచి రాస్తున్నారు, మేము ఎప్పుడన్నా హలో హలో అనుకుంటూ ఉంటాం. ఇవాళ బోస్ గారు నాతో, నేను ఎప్పుడు బోస్ గారిని అలా చూడలే. అంటే నేను ఎగ్జాజరేట్ చేయలేను, నేను బోస్ గారు ఎప్పుడో అలా చూడలే. అంటే సినిమా చూసి ఆయన 25 minutes మాట్లాడారు. నేను చెప్పలేను, అది ఇంక నేను ఒక్కనే జాయ్తో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చెప్పిన దాంట్లో మాత్రం అసలు ఆయన సార్, ఇంకా ఒక ఆర్టిస్ట్ని, ఇంకా ఆయన ఎంత బాగా చెప్పండి, ఒక ఆర్టిస్ట్ని ఇంకో ఆర్టిస్ట్ మెచ్చుకోకపోతే ఇంకా ఆర్ట్కి వాల్యూ ఏముందన్నారు. అంటే ఆయన కూడా సార్ యువర్ అన్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, దేవి ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, సుక్కు ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్. అసలు ఆయన మెచ్చుకున్న విధానం మాత్రం అసలు నేను అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. నాతో ఇంకో మంచి మాట అన్నారు, నేను పేపర్ మీద రాసే లిరిక్స్ కన్నా ఆయన ఫేస్ మీద పలికే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయండి బోస్ గారు. సో ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయాక ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది మీకు? విచిత్రంగా నాకు ఫస్ట్ టెక్స్ట్ ఫాజల్ గారి నుంచి వచ్చింది. తన దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఒక ఆయన బాగా ఫ్రెండ్, సినిమా సూపర్ హిట్, సో గోయింగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అని. ఆమె నాకు షాక్ అసలు. 4 o'clock తను టెక్స్ట్ పెడితే అఫ్కోర్స్ నేను స్లీప్లెస్ ఉంటుంది. తను మా ఆవిడ నేను కూర్చున్నాం నైట్ అంతా. కూర్చున్నా అంటే ఏం మాట్లాడుకోవట్లే, అంటే మార్నింగ్ కోసం అనమాట, నిద్ర అవ్వట్లేదు నీకు, నేను కూర్చుంటాను అంది. సో ఇద్దరం కూర్చున్నాం. సో నేను సాధారణంగా నిద్రపోతాను ఏదో ట్రై చేసి, అంటే ఏదో గొప్పగా సినిమాని మనం పట్టించుకోము, రిజల్ట్ పట్టించుకోము అన్నట్టుగా నిద్ర ట్రై చేస్తా. అది తర్వాత దాంట్లో డ్రామా నాకే అర్థమైపోయింది. సో అదే కొండమే బెటరు, మళ్ళీ మనం మోసం చేసుకోవడం ఎందుకని చెప్పి. సో కూర్చుంటే 4 o'clockకి ఫాద్, ఐ థింక్ 4 to 4:50 సంథింగ్ లైక్ దట్, ఆయన మెసేజ్, ఫస్ట్ ఫాజల్ మెసేజ్. నిజంగా ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ పెరిగిపోయాయి. ఫస్ట్ ఫోన్ కాల్ కొట్టాల శివ గారి దగ్గర నుంచి 45 minutes మాట్లాడారు. తన పర్ఫార్మెన్స్ సినిమా గురించి అంత ఎమోషనల్గా ఎప్పుడు నువ్వు కొట్టాల శివ గారిని చూడలే.
అంటే ఫ్రాంక్గా చెప్పండి, తన నుంచి నిజాయితీగా నేను నేర్చుకున్న విషయం అంటే సినిమాలు చాలా ట్రూత్ఫుల్గా ఉంటాయి. అదే విషయం చెప్పాను. సో ఐ వాంట్ టు కాపీ యూ, చాలా ట్రూత్ఫుల్గా ఉంటాను ఈ సినిమాని. ఎంత ఎమోషనల్గా మాట్లాడాడంటే తను మొత్తం సినిమాని అనలైజ్ చేసి అసలు ఆ బూస్టప్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే అంత ఎనర్జీ వచ్చింది. ఇట్స్ గోయింగ్ టు బి చాలా పెద్ద హిట్ అవుతుంది. ఏదైనా బ్లాక్ బస్టర్ ఆడిని ఎంటర్టైన్ చేయడం కదా ఉద్దేశం. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతానే కదా ఇంత కష్టపడి సినిమా చేసినందుకు మాకు కూడా ఆనందం మిగిలేదు. సో అట్లా. ఓకే. అండ్ సరే, ఇన్ని సీన్స్, ఆయన సీన్ ఫేవరెట్ సీన్ చెప్పారు, నా ఫేవరెట్ సీన్ చెప్పేశాను. మీ ఫేవరెట్ సీన్ సార్? ఫేవరెట్ కంటే బాగా నచ్చిన సీన్ నాకు ఎందుకో అది బాగా ఏదో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందనే ఒక సీన్ ఉంటుంది. అది హీరోని ఇన్సల్ట్ చేస్తూ డబ్బులు విసిరితే అలా చూస్తుంటాడు. బండి అంతా వెళ్ళిపోద్ది, దుమ్మంతా మొహం మీద కొడుతుంటుంది. అలా చూసి అక్కడ మాట్లాడుకుంటూ వచ్చే షాట్ ఉంటుంది. నాకెందుకు అది నాకు చాలా అంటే అదేదో ఒక రిథం బాగా కుదిరిందని అనిపించింది నాకు. ఆ షార్ట్ రిథం చాలా నచ్చింది. చూసే విధానం, ఒక సైడ్ ప్రొఫైలు, ఏదో మ్యాన్లీగా, ఒక రగ్గెడ్గా నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ వచ్చింది. నేను అనుకున్న ఒక రగ్గెడ్నెస్ చూసా, అది ఇక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ యాటిట్యూడ్, ఒక కామ్నెస్. అండ్ జనరలీ మన సినిమాల్లో మాట్లాడేటప్పుడు డైలాగ్ టు డైలాగ్ స్పేస్ ఉండదు. ఎందుకంటే డైలాగ్ చెప్పాలన్న కంగారులో ఉంటుంది అది అని అంటాం. ఆ డాన్స్ చెప్తా కదా ఉంటుందా అందులో ఏంటంటే ఏదో అడుగుతాడు, బండి ఎంత ఉంటుందంటే ఎంత చెప్తాడు, ₹1,00,000 రా బండి అన్న విధానం ఐ థింక్ ఐ లైక్ దాట్ పార్ట్. అండ్ రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే, సో అసలు ఏంటి దాని బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలనుంది మాకు. బిహైండ్ స్టోరీ ఏంటంటే, సుకుమార్ గారి సినిమాలు ఇప్పుడు కూడా రికార్డింగ్ పెద్ద ఛాలెంజ్. లైక్ టేక్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, ఆయన నరేషనే చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్ మనం అర్థం చేసుకుని చెప్పాలి. ఇందులో ఏంటంటే ఇది ఇంకా డిఫరెంట్, బికాజ్ ఇది సుకుమార్ గారి బ్రిలియన్స్ ఉంటూనే ఒక మాస్ స్టోరీ విత్ మాస్ హీరో. సో అప్పుడు ఎలా ఉంటుంది, మనం మాస్గానే చెప్పాలి, డిఫరెంట్గానే చెప్పాలన్నమాట. సో ముందే ఏమనుకున్నానంటే, ఇందులో టేకింగ్ చూసారంటే ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ కూడా చూడండి. రెగ్యులర్ ఫిల్మ్లో హీరో లో యాంగిల్ అలా 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 రాదు, అలా కెమెరా అలా వస్తూ హీరో రివీల్ అయిపోతారు. సో నా మ్యూజిక్ కూడా అదే లాంగ్వేజ్లో ఉండాలి. అండ్ ఆయన అనుకున్నది కూడా అంటే జనరల్గా ఏంటంటే మనం చాలా కాలంగా ఒకటికి అలవాటు పడిపోయాం. నాకు నిన్న ఒకటి భలే అనిపించింది, మీకు కూడా ఇంకా చెప్పాల. రవికే చంద్రన్ గారు ఫోన్ చేశారు. వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కెమెరామెన్ ఆఫ్ ఇండియా కదా. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు. అసలు బన్నీ పర్ఫార్మెన్స్ గురించి, సుకుమార్ గారి గురించి. ఇన్ఫాక్ట్ మీ నెంబర్ అడిగారు ఇంకా మర్చిపోయి, మ్యూజిక్ గురించి. ఆయన ఒక గ్రేట్ కాంప్లిమెంట్ ఇచ్చారు, విచ్ వీ ఫెల్ట్. జనరల్గా ఇప్పుడు మనం ఒక దానికి అలవాటు పడిపోయాం. హీరో ఎంట్రీ కానీ హీరో బిల్డప్ ఏదో వస్తున్నా మొత్తం అసలు అసలు లౌడ్గా చేస్తాను. అలా కాకుండా హీరో వస్తే అని రావడం, దాంతో హీరోని చేసి లైట్గా గిటార్ వాళ్ళు అదిరిపోయిందండి. ఇట్స్ లైక్ చాలా ప్లెజెంట్గా ఉంటూ ఆ స్టోరీలో ఉన్నట్టే ఉంది మాకు అన్నాడు. అప్పుడు నాకు ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. సో దట్ అది ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ టేకింగ్ అలా ఉంది, తన పర్ఫార్మెన్స్ అలా ఉంది. సో ఎవ్రీథింగ్ ఐ ట్రైడ్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ సుకుబాయ్ అండ్ ద వే హీ పర్ఫార్మ్ అండ్ ద వే దే ఎడిటెడ్ ద ఫిల్మ్. సో ఈరోజు అందరూ కూడా కూడా కొత్తగా ఉందంటున్నారు. ఇప్పుడు వెన్ దే సే ఇట్ ఈస్ న్యూ, ఎక్స్ట్రాడనరీగా చేసావు, సూపర్ చేసావు, అదరగొట్టావు అన్నప్పుడు అది ఎలాగైనా ఉండొచ్చు. కానీ కొత్తగా చేసావు అన్నప్పుడు దట్ ఇస్ ద రియల్ కాంప్లిమెంట్ అన్న ఫీలింగ్. మరి లౌడ్ ఉండకూడదు, అలాగే మరి సాఫ్ట్ అవ్వకూడదు. మధ్యలో హ్యాడ్ టు బ్యాలెన్స్ దట్. సో దట్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్ టు హిమ్ అన్నమాట. అలా క్లైమాక్స్లో వచ్చే ఆ సాంస్క్రిట్ చాంటింగ్తో చేసిన అది మాత్రం బన్నీకి కానీ సుకుబాయ్ గారు అందరికి మొన్న రష్మిక షో చూస్తూ గెటింగ్ గూస్ బంప్స్ ఫర్ దిస్ అంది. అలా నాకు చాలా కాల్స్ వచ్చినాయి దాని గురించి. అసలు పుష్ప తెలుగులోనే కాదు, హిందీలో, మలయాళంలో, కన్నడలో, తమిళ్లో రిలీజ్ అయిన ప్రతి చోట కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఒక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండియన్ వైడ్గా ఇంత రీసౌండ్ని చేయడం ఇదే మొదటిసారి ఆఫ్టర్ బాహుబలి అనుకుంటా. అండ్ సో ఈ రెస్పాన్స్ని ఎలా తీసుకుంటున్నారు, మీరు ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ సినిమా ఫీడ్బ్యాక్, నేను పేర్లు ఎవరెవరు ఫోన్ చేశారని చెప్పలేరు కానీ, బట్ ఐ కెన్ టెల్ యూ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ దట్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్ అందరూ పర్టికులర్గా ఫోన్ చేసి నన్ను సుకుమార్ గారి గురించి, దేవి గారి గురించి, ఇంకా సినిమాలో చేసిన ఆర్టిస్టుల గురించి పర్టికులర్గా చాలా బాగా కాంప్లిమెంట్ చేశారు. నేను ఎవ్రీబడి సెడ్ దే లవ్ మై పర్ఫార్మెన్స్. అంటే నాతో ఆల్మోస్ట్ ఆ లాంగ్వేజ్ నుంచి మలయాళం అవ్వచ్చు, లేదంటే కన్నడ అవ్వచ్చు, లేదంటే తమిళ్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఆ లాంగ్వేజ్ నుంచి చాలామంది డైరెక్టర్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అండ్ కొంతమంది ఏమో మేము హిందీలో మా పర్టికులర్ లాంగ్వేజ్ చూసాం,
బట్ ఇప్పుడు తెలుగులో కూడా మాకు ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే ఎంత కాదంటే మీ ఒరిజినల్ వాయిస్ ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం చూడాలని వాళ్ళకి మాకు కొంచెం స్పెషల్ షోస్ అరేంజ్ చేయమంటే వాళ్ళందరికీ అక్కడక్కడ వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్లో అరేంజ్ చేస్తాం అనమాట ఫ్రమ్ ఆల్ ఓవర్. బట్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే దట్ హీ సెడ్ యూనో సౌత్ నుంచి ఒక ఫిలిం వచ్చి ఆల్ ఓవర్ ద కంట్రీ ఆడుతూ యూనో వెన్ ద సైజ్ ఆఫ్ సౌత్ ఫిలిం ఇస్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఎవ్రీవేర్ and Pushpa is that kind of film that is representing the whole of South. It was a very prideful moment for me personally. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత స్పాన్ ఆఫ్ ఫిల్మ్ అవుతుంది, ఇది మల్టిపుల్ లాంగ్వేజెస్లో వెళ్ళి ఇంత స్పాన్ అవుతుందని అనుకోలేదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్. సో దానికి అసలు నేను ఒక్కొక్క చోట ఎవరి ఏరియాలో ఒక్కొక్క రెస్పాన్స్ వచ్చే విధానం చూస్తుంటే అసలు ఎస్పెషలీ తమిళ్ పీపుల్ అయితే ఎంతమంది ఫోన్ చేసి చెప్పారంటే లాట్ ఆఫ్ యాక్టర్స్, లాట్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ కాల్డ్ మీ. అసలు ఐ లైక్డ్ ఇట్. ఐ రియలీ లైక్ ద వే దే కాంప్లిమెంట్. ఐ రియలీ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేము మొత్తం ఆడియన్స్కి, ప్రేక్షకులకి అన్ని భాషల నుంచి అందరికి అర్థం అవడానికి నేను ఇంగ్లీష్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ హిందీ ఆడియన్స్, తమిళ్ ఆడియన్స్, మలయాళం ఆడియన్స్, కన్నడ ఆడియన్స్, and of course Telugu audience from all over. This film has been received fantastically well, and thank you for the abundant love that you've been showing. And especially I'd like to thank all the people from their respective industries for showing their grace by calling each one of us and speaking. You know, people have been calling me, they've been taking the director's number, they've been taking other artists' number, technicians' number, and been speaking to them. So many people come from everywhere, and the way you spoke has touched our hearts. Thank you. Now, please try to understand my excitement. Thank you.